తెలంగాణ రాష్ట్ర మమ్మల్ని కాదు కుల బాంధవులందరికీ 33 జిల్లాల అధ్యక్షులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి మనము అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాయి. వచ్చే స్థానిక ఎన్నికల్లో మన వాళ్ళందరినీ ఎక్కువ సంఖ్యలో గెలిచే విధంగా మనము ఈ కృషి చేయాల్సిన అవసరం ఉంది, పనిచేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మేము మనకు దాదాపు 12 కమిటీలు అన్ని కమిటీలు వేసుకోమని చెప్పడం జరిగింది. 12 కమిటీలు కూడా వేసుకుంటున్నారు. ఈరోజు లీగల్ సెల్ కమిటీ ఒకటి స్టేట్ కమిటీ ఏర్పాటు చేయాలని గత 15 రోజుల నుంచి కసరత్తు చేస్తున్నాను. మరి దానిలో భాగంగా ఈరోజు లీగల్ సెల్ ప్రతి ఒక్క జిల్లా నుండి స్టేట్ కమిటీ లీగల్ సెల్కు ఒక మెంబర్ని తీసుకోవడం జరుగుతుంది. మరి ఆ మెంబరు ఆ జిల్లాలో ఒక 9 మంది అడ్వకేట్స్, సీనియర్ అడ్వకేట్స్ కానీ న్యాయవాదులు ఎవరున్నా ఎక్కువ ఉంటే 15 మెంబర్స్ వరకు కూడా జిల్లా కమిటీలో జిల్లా లీగల్ సెల్ కమిటీలో తీసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా ఈరోజు మేము ఈ ఒక 18 పేర్లు ఈరోజు ఇవి రావడం జరిగింది. గత ఒక వారం రోజుల నుంచి సేకరించడం జరిగింది. ఆ జిల్లా అధ్యక్షులందరితో మాట్లాడి తీసుకున్నాము. మొట్టమొదటిగా మా రాజన్న సిరిసిల్ల జిల్లా మంగాలి రాజేందర్ వారు ఈరోజు రిటైర్డ్ జడ్జిగా ఉన్నారు, మరి ఈరోజు గవర్నమెంట్లో ఉన్నారు. వారిని రిక్వెస్ట్ చేస్తాము మా రాజన్న సిరిసిల్ల జిల్లా వారిని తప్పకుండా మాకు కమ్యూనిటీ కోసం కొంత సమయం కేటాయించాలి మేము అడగడం జరిగింది. వారిని ఈ లీగల్ కమిటీ స్టేట్ కమిటీకి చైర్మన్గా కూడా వారిని తీసుకోవాలని అనుకున్నాము. త్వరలో వారితో కలిసి వారి ఆమోదం తీసుకుంటాను. మరి ఈరోజు ఇంకా మిగతా జిల్లాలో సిద్దిపేట జిల్లాలో నల్లగొండ సంతోష్ ప్రముఖ న్యాయవాది వారిని పేరు ఇవ్వడం జరిగింది. జనగామలో గాజుల రవీందర్, మరి మంచిర్యాలలో కొత్త సత్తయ్య ప్రముఖ న్యాయవాది వారి కమిటీ సభ్యులుగా ప్రతిపాదించినారు. మరి నిర్మల్ జిల్లా నుండి దేవరకొండ రాజశేఖర్ వారిని పేరు పంపించడం జరిగింది, ప్రకటిస్తున్నాము. మరి ఇంకా కరీంనగర్ జిల్లా నుంచి ఒంటెల రత్నాకర్ వారు దాదాపుగా నేను ఈ 2 దశాబ్దాల నుంచి కూడా వారు ఎప్పుడు కూడా నాకు ఫోన్లో ఎంకరేజ్ చేస్తుంటాడు, అన్న మీరు వెళ్ళండి, ముందుకెళ్ళాలి వెళ్ళాలని. వారిని రత్నాకరణ గారిని తీసుకోవడం జరిగింది. నల్లగొండ జిల్లాలో గోపగాని చిన్న నర్సయ్య గారు వారు వాజవ వెంక నర్సయ్య గారు అధ్యక్షుల వారు వారిని ప్రతిపాదించినారు. జగిత్యాల జిల్లా నుంచి బాజన రాజేందర్ గారు అధ్యక్షులు ప్రతిపాదించడం జరిగింది. కుప్పాల లింబాద్రి ప్రముఖ న్యాయవాది. మరి కామారెడ్డి జిల్లా నుంచి ఆ జిల్లా అధ్యక్షులు మామూలు అంజయ్ గారు, నీలం నరసింహులు వారు ఆర్గనైజ్ సెక్రటరీగా ఉన్నారు. వారు కాసాల శ్రీనివాస్ యువకుడు, ఎందుకంటే నాకు కలిసినాడు, వారిని ప్రతిపాదించడం జరిగింది, ప్రకటిస్తున్నాను. మరి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి వెల్లెల్ల ప్రసాదరావు వారు, మరి ఆది కోటేశ్వరరావు గారు, మన హనుమంతరావు గారు వారు ప్రతిపాదించినారు. లక్కినేని సత్యనారాయణ గారిని ఈ కమిటీలో స్టేట్ కమిటీలో ప్రతిపాదించడం జరిగింది. మరి ఖమ్మం నుండి పాల నాగేశ్వరరావు గారు, మరి గాంధీ గారు, శెట్టి రంగారావు గారు వారు ప్రతిపాదించి పేరు పసుపులేటి శేషగిరిరావు గారిని మనకు స్టేట్ కమిటీకి ప్రతిపాదించడం జరిగింది. రంగారెడ్డి జిల్లా నుంచి బుక్క వేణుగోపాల్ గారు, ముత్యాల రాజశేఖర్ గారు, మరి గూడెపు రవీందర్ గారు ప్రముఖ న్యాయవాది పేరు వారు ప్రతిపాదించారు. హైదరాబాద్ నుంచి జల్లి సిద్ధయ్య గారిని నేను ప్రతిపాదించడం జరిగింది. ఎందుకంటే గత 20 సంవత్సరాల నుండి జల్లి సిద్ధయ్య గారు ఒక పార్టీలలో రాజకీయంగా అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి వారిని హైదరాబాద్ నుంచి వారిని మనము ప్రతిపాదించాము. మరి ఇంకా పెద్దపల్లి నుంచి ఎల్ రాజన్న, మల్క రామస్వామి వారి అధ్యక్షులు వారు ప్రతిపాదించినారు. ఉప్పు రాజు ప్రముఖ న్యాయవాది పేరు పంపించడం జరిగింది. మన మేడ్చల్ జిల్లా నుంచి మాకు
అధ్యక్షులు పూర్వ హనుమంతరావు గారు మరియు మామూల శ్రీనివాస్ గారు, మన వేల్పుల శ్రీనివాస్ గారు వారు ప్రతిపాదించినారు. పద్మచక్రపాణి గారు వారు కూడా చాలా రోజుల నుంచి కూడా నాకు పరిచయం. మరి వారిని ఈరోజు పద్మచక్రపాణి గారిని మనము ఈ స్టేట్ కమిటీలో తీసుకోవడం జరిగింది. మరి మెదక్ నుంచి బట్టి జగపతి, బట్టి ఉదయ్ కుమార్, ఇంకా కమిటీ సభ్యులందరూ ప్రతిపాదించారు. గంగన్న గారి లక్ష్మణ్ గారిని మెదక్ ప్రముఖ న్యాయవాది మెదక్ నుంచి వారు ప్రతిపాదించారు. మరి ఆసిఫాబాద్ నుండి మన సోమశేఖర్ మరియు సురేష్ పటేల్ మరియు అధ్యక్షులు మిట్ట వెంకన్న గారు, పూదారి నరహరి, అక్కడ చాలా తక్కువ మంది ఉన్నారు ఆసిఫాబాద్లో మన వాళ్ళు, వారి పేర్లు పంపించడం జరిగింది. మరి సూర్యాపేట జిల్లా నుండి అక్కడ మన వాళ్ళు మన ఏది జేవి రావు, జేవి వెంకటేశ్వర్, జల్లిపల్లి వెంకటేశ్వర్ గారు, ఇంకా అక్కడ ఉన్న పెద్ది గణేష్ గారు, ఇంకా మిగతా అక్కడ కమిటీ సభ్యులు పార్వతీదేవి గారు, వీళ్ళందరూ కూడా పాలెటి నాగేశ్వరరావు గారి పేరు ప్రతిపాదించి పంపినారు. అంటే దాదాపు ఒక 18 పేర్లు ఈరోజు నేను ఇది స్టేట్ కమిటీలో లీగల్ సెల్లో ప్రకటించడం జరిగినది. మరి ఈ 18 పేర్లు ఉన్న కుల బాంధవ్యులు, ప్రముఖ న్యాయవాదులు, లీగల్ సెల్ స్టేట్ కమిటీ మెంబర్లు, మరి వాళ్ళందరికీ కూడా మీరు అక్కడ గౌరవంగా నియామక పత్రము పంపినాను మీకు జిల్లా ప్రతి అధ్యక్షుడికి. మీరందరూ కూడా నియామక పత్రాన్ని ప్రింట్ తీసుకొని మీరు సంతకాలు పెట్టి వారికి నియామక పత్రం అందజేసి వారికి గౌరవంగా శాల్వాతో సత్కరించి వారి ద్వారా నేను చెప్పిన 18 జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో నుండి 2 లేక 3 మన కులం సోదరులు అడ్వకేట్స్ను తీసుకొని లీగల్ సెల్ కమిటీ త్వరలో ఏర్పాటు చేయాల్సిందిగా ఈరోజు ఈ 18 జిల్లాల అధ్యక్షులకు మరి కమిటీ సభ్యులకు మరి అక్కడ ఏదైతే రాష్ట్ర కమిటీలో ఉన్న మెంబర్స్ అందరూ కూడా ఆ లీగల్ సెల్ కమిటీని ఏర్పాటు చేసుకోవాలని కోరుచున్నాను. ఇంకా మిగతా 15 జిల్లాలు వరంగల్, హన్మకొండ, భూపాలపల్లి, ములుగు, నిజామాబాద్, సంగారెడ్డి, మహబూబాద్, యాదాద్రి, భువనగిరి, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట్, గద్వాల్, జోగులాంబ, ఆదిలాబాద్, ఇంకా ఈ 15 జిల్లాల నుంచి కూడా పేర్లు అందరూ కూడా పంపిస్తామన్నారు. త్వరలో ఒక 2 రోజుల్లో వాళ్ళ పేర్లు రాగానే వారి పేర్లు కూడా స్టేట్ కమిటీ మెంబర్గా, లీగల్ సెల్ మెంబర్ సభ్యుడిగా, గౌరవ సభ్యులుగా వారిని నియామక పత్రం రాసి జిల్లా అధ్యక్షుల వారికి నేను పంపించడం అనేది జరుగుతుందని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా 33 జిల్లా అధ్యక్షులు మీరందరూ కూడా ఈ కమిటీలు, లీగల్ సెల్ కమిటీలన్నీ పూర్తి చేసుకున్నట్టయితే ఈ 33 జిల్లాలో ఉన్న ఈ జిల్లా ప్రతి లీగల్ సెల్ కమిటీ మెంబర్ సభ్యులు అక్కడ మన ఆ జిల్లాలో ప్రతి ఒక్కరికి న్యాయం ఏదైనా కానీ వారికి ఏదైనా అవసరం ఉన్నా ప్రతి దానిలో కూడా న్యాయ వ్యవస్థ మనకు బలంగా ఉండాలి. కాబట్టి మనము ఈ స్టేట్ కమిటీ లీగల్ సెల్ కమిటీకి 33 మందిని కమిటీ సభ్యులుగా తీసుకుంటున్నాము. దానిలో ఒక చైర్మన్ గారు ఉంటారు. మరి మీరు కూడా మీ జిల్లాలో 33 జిల్లాలో మీ లీగల్ సెల్ కమిటీ 9 లేక 15 మందిని మీరు ఏర్పాటు చేసుకొని కమిటీలు ప్రకటించుకొని మీరందరూ ఆ జిల్లాలో, గ్రామంలో, మండలంలో మన కుల బాంధవులకి ఏం అవసరం వచ్చినా పోలీస్ స్టేషన్ కానీ, కోర్టు కానీ, సివిల్ కానీ, క్రిమినల్ కానీ మీరందరూ మన వాళ్లకు మీరు సహకారం అందించే విధంగా కృషి చేయాలని 33 జిల్లా అధ్యక్షులందరికీ మరియు ఈరోజు ప్రకటించిన 18 మంది లీగల్ కమిటీ గౌరవ సభ్యులు పెద్దన్నలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. జై మునర్ కాపు, జై జై మునర్ కాపు.